అందరికీ నమస్కారం. సో నా పేరు గారచంద్రరావు, విలేజ్ దగ్గర అంటే. సో ఈ రోజు చూడొచ్చు, ఆ, ఒక 52 ఏళ్ల ఓల్డ్ ఏజ్ లేడీ లైన్ అని చెప్పుకోవచ్చు. సో మహాలక్ష్మి గారు. సో మాకైతే సేఫ్ షాంపూ బిఫోర్ మేము చదువుకున్నామండి. బట్ ఏమైతే ఎటువంటి చదువు లేదు. నాకు తెలిసి ఇంకా చాలా వ్యాపారాలు కూడా చేసి చెప్పుకొచ్చింది. సో మా ఊరు దగ్గరలోనే మాది పొన్నికల గ్రామం, అమ్మగారిది. వీళ్ళది తాటికొండ. సో యాక్చువల్గా మేము చిన్నప్పటి నుంచి తాడికొండ అంటే మా మండలం అనమాట. తాడికొండ గ్రామానికి ఎలా వెళ్తుండేవాళ్ళం అంటే ఏదో ఒక పర్పస్ మీద, అంటే ఎంఆర్ఓ సంతకాలు, విఆర్ఓ సంతకాలు, లేదా మండలానికి ఏదో ఒక సంతకాల పని మీద. చిన్నప్పటి నుంచి మాకు అప్పుడు సైకిల్స్ కూడా లేని సిచ్యువేషన్ లో నడుచుకుంటూ వెళ్ళి సంతకాల కోసం తిరుగుతుండేవాళ్ళం తాటికొండలో. సో ఆ తర్వాత సేఫ్ షాప్ రాకముందు ఉద్యోగం నిమిత్తం కూడా చేసాం, కానీ ఎప్పుడు వెళ్ళిన సందర్భాలు లేవు. సేఫ్ షాప్ కోసం చాలా సార్లు తాటికొండలో కూడా కొంతమంది కలిసాము, మాట్లాడాము. బట్ కొంతమంది జాయిన్ అయ్యారు కానీ తాడికొండలో వర్క్ చేయలేదు. బట్ అనుకోకుండా సో ఫాన్ కామదారు జాయిన్ అయిన వ్యక్తి మహాలక్ష్మి గారు ఈరోజు సేఫ్ షాప్ బిజినెస్ లోకి వచ్చి షార్ట్ టైంలో, తక్కువ టైంలోనూ సిల్వర్ కాబోతున్నారు. సో 1 ఇయర్ లో, అంటే ఇప్పుడు రేపు మార్చి 26కి మా 1 ఇయర్ వస్తుంది. 1 ఇయర్ లోపలే సిల్వర్ అయిపోయి, సో ఒక రికార్డ్ బ్రేకింగ్ అనమాట. ఎవరు చేయలేని ఒక పెద్ద పర్ఫార్మెన్స్ చేసి చూపించినట్టే. సో మంచి టీం తయారు చేసుకుంది. డ్రెస్ కోడ్ కొనుక్కుంది. డ్రెస్ కోడ్ కూడా కుట్టించుకొని మంచిగా అన్ని సిస్టమ్ యాక్టివిటీస్ అన్నిటికీ పర్ఫెక్ట్ ఫాలో అవుతుంది అనమాట. మరి మహాలక్ష్మి గారు ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యారంటే ఎలా అయ్యారు, ఏం చేస్తే అయ్యారు, సరే ఆమె మాటలో ఆమె జర్నీ చూద్దాం. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో, సో అందరు కూడా అడ్మిట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నాను అనమాట. అందరూ సో బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేద్దాం. టుడే టెస్ట్ మని చెప్పడం కోసం అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్ కే మహాలక్ష్మి గారి కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. సో వెల్కమ్ అమ్మా మహాలక్ష్మి గారు. సో నీకు మాట్లాడే అవకాశం, టెస్ట్ మని చెప్పే అవకాశం దొరుకుతుంది. వెల్కమ్. గుడ్ మార్నింగ్ గురూజీ. జూమ్ లో ఉన్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను అసలుకి ఎంత అదృష్టం వచ్చిద్దని అయితే నేను అనుకోలేదు గురూజీ. ఇదంతా మీ బ్లెస్సింగే గురూజీ. గురుమాత గురూజీ నాకు ఇచ్చిన బ్లెస్సింగ్, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తోటి నేను ఇప్పుడు ఎంత సక్సెస్ నేను ముందుకి నీ ముందు ఇలా కూర్చోటానికి కూడా కారణం మీరే గురూజీ. నాకు అలాంటి గైడెన్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, సుస్వాగతం అండి. కోటి కోటి ధన్యవాదాలు గురూజీకి, గురుమాతకి. అమ్మా థ్యాంక్ యూ ఇలా గురూజీ. ఇలా పెట్టుకొని అన్ని మాట్లాడాల్సిన అవసరం నార్మల్ కూడా మాట్లాడచ్చు, ఓకేనా? గురు రైట్. థ్యాంక్ యూ గురూజీ. ఓకే గురూజీ, నేను ఫస్ట్ షేప్ షాప్ లోకి లాగిన్ అయ్యాను తీసే, గురూజీ. ఇక ఈ చేతులు తీసే, నార్మల్ మాట్లాడు, ఓకేనా? ఓకే గురూజీ. రైట్. ఫస్ట్ నేను లాగిన్ అయినప్పుడు మీ షేప్ పేరు, షాప్. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడతావు ఇవన్నీ చెప్పాలి, ఓకేనా? ఓకే. నా పేరు మహాలక్ష్మి, మాది తాడికొండ. నేను ఈ షేప్ షాప్ లోకి రాకముందు నేను చాలా పనులు చేశాను. నాకు ఈ అవకాశం మా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఇలా హాస్పిటల్లో పనిచేసాను. ఉదయ హాస్పిటల్లో 3 సంవత్సరాలు చేశా. శంకరకంటి హాస్పిటల్లో 10 సంవత్సరాలు చేశా. ఆ శంకరకంటి హాస్పిటల్లో చేసిన ఆ, సామాసమే ఫాతిమా మేడం నాకు ఈ అవకాశం తీసుకొచ్చింది. ఒక ఫ్రెండ్గా తీసుకొచ్చింది. కానీ నేను అంతకుముందు 3 సంవత్సరాల క్రితమే నాకు ఈ అవకాశం వస్తే నేను అక్కడ తీసుకోలేదు. స్లైడ్ బట్టి చెప్తుండమ్మా మహాలక్ష్మి గారు, అక్కడ ఓకే గురు. ఆ, ఓకే గురు. ఆ. ఓకే. ఇలాగ నేను హాస్పిటల్లో పని చేస్తా. ఈ వాళ్ళిద్దరు కూడా ఎవరో చెప్పు, అట్లా స్లైడ్ బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో అట్లా చెప్తూ ఉంటారు. ఓకే. అక్కడ ఉన్న నా కూతురు, నేను, మా ఆయన గురించి మేమిద్దరం అలా ఎర్బల్లో ఉన్నప్పుడు మేము ఎర్బల్ అలా షేక్ తాగుతా పొద్దున్నే జూమ్లోకి వెళ్తా. దాంట్లో కూడా అలా ఎర్బల్లో మీటింగ్లకి వెళ్తా. నా కూతుర్ని వెంబడి పెట్టుకొని ప్రతి ట్రైనింగ్కి వెళ్తా ఉన్నాను గురించి. ప్రతి సాటకి ఇక మా హస్బెండ్కి కూడా షేక్ అనేది ఇస్తాం. హెల్త్ గురించి అది అప్పుడు అలా చేశాను గురించి. ఆ ప్రొడక్ట్ ప్రతి నెల కొని కొని ఇసుకొచ్చేసింది. అలాగే నాకు ఆ ప్రొడక్ట్ కొనటానికి వల్ల నేను 5-6 లక్షలు అప్పే అయ్యింది గురూజీ. కానీ ఎవరు అమ్ముకోవటానికి నాకు అది వల్ల కాక మేమే వాడుకున్నాం ఇంట్లో. తలా ఒక సెట్ ఇచ్చి తలా ఒక ఇంట్లో మేమే వాడుకున్నాం. కానీ ఎవరికి దాని మీద లాభం పొందల. ఆ హెర్బల్లోకి వెళ్ళి నష్టమే పోయా. నష్టపోయి మళ్ళీ ఎందుకులేనని
ఈ అవకాశం మళ్ళీ వదిలేసుకున్నాయి ఆ హెర్బల్ని వదిలేసుకొని మళ్ళీ అక్కడి నుంచి నేను హాస్పిటల్ పనికే వెళ్ళాను గురూజీ. హాస్పిటల్లో పనికి వెళ్ళినాక ఈ అవకాశం ఫాతిమా మేడం ద్వారా వచ్చింది. ఫస్ట్ గురూజీ గురుమాత నా కాడకు వచ్చి ఇలా వండిద్ది ఇది చేసుకోమ్మా నువ్వు ఎన్నో నష్టపోయావనని నాకు చాలా భరోసా ఇచ్చి వాళ్ళు ఒక డైమండ్ లీడర్గా ఉండి కూడా నా కోసం వచ్చి మా మా మేనగోళ్ళ వాళ్ళ ఇంట్లోనే సైన్ అప్ అనేది చేసుకున్నా. స్టార్టింగ్ గురూజీ వాళ్ళు ఇవాళ వచ్చి నాకు ప్లాన్ చెప్పారు. దుర్గా మేడం వచ్చింది. దుర్గా మేడం వాళ్ళు వచ్చి చెప్పినాక మళ్ళీ నేను ఇలా ఒక మీటింగ్కి వెళ్ళి కూర్చున్నాను. మీటింగ్లో కూర్చొని విన్నాను. నాకు బాగా నచ్చింది. ఎమ్మటే కనెక్ట్ అయిపోయాను. ఇంకా నాకు అసలు నచ్చింది. ఒకసారి షాపింగే కదా, ఇందులో మనం నష్టపోయేది ఏముంది. అది కాక మనకి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, బయట యాడా ఇవ్వట్లేదు. అసలు గురూజీ గురుమాతే నాకు ఇలా నన్ను ఫీల్డ్ వర్క్ కూడా తీసుకెళ్ళి నన్ను ఎమ్మడ పెట్టుకొని ఇలా చెయ్యమ్మ ఇలా చేయనని నాకు నేర్పించారు ప్రతి ఒక్క దాంట్లో కూడా. ఇలాగే నేను ఫస్ట్ డీడీ మా మేనగోళ్ళు డీడీ తీసింది. నేను డీడీ తీసినాక ఫస్ట్ నా మేనగోళ్ళనే నాకు తర్వాత నా కూతుర్ని ఇద్దరిని లెఫ్ట్ రైట్ పెట్టుకున్నాను. ఆ అవకాశం నాకు గురుమాత గురూజీ ద్వారానే వచ్చింది. నన్ను చేర్పించిన ఫాతిమా ఏడ లేకపోయినా కానీ నాకు ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా గైడెన్స్ ఇచ్చి నాకు ఇలాగ ప్లాన్ నేర్పించి నేనే సొంతగా ప్లాన్ చెప్పుకునేటట్టు నేను ప్లాన్ చెప్పుకోవటం మొదలు పెట్టినాకే నాకు ఆడికి సక్సెస్ వచ్చింది. ప్లాన్ చెప్పుకోక ముందు గురూజీ వాళ్ళు ఏది చెప్పినా వెంటనే నడుచుకుంటానే ఫీల్డ్ వర్క్కి గురూజీ వాళ్ళని ఎక్కడికంటే అక్కడికి నేను తీసుకెళ్తానే ఉంటా. నా బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎక్కడ కూడా గ్రోత్ రాలేదు. ఇలా ప్లాన్ చెప్పుకుంటాను తిరుగుతూ ఉండాలేకే ఇక నాకు సక్సెస్ అనేది నాకు మొదలయ్యింది. ఈ ప్లాన్ వెన్నింగ్లో చెప్పాను. తర్వాత ఎలీషా గారు నా అప్లైన్ వీళ్ళందరూ ఎలీషా గారు మరి అమరావతి రవి సారు గుడిపూడి ఇయే నా ఫస్ట్ డీడీలు. నా ఇన్కమ్ పవర్ లెగ్ నడుస్తుందిలే కానీ ఇన్కమ్ లెగ్లో నాకు ఒక్కళ్ళు కూడా రాలే నా కూతురు తప్ప. ఇక అయినా కానీ నేను బాధపడలా. నా ఇన్కమ్ లెగ్ వాళ్ళకి చెక్కులు పడుతున్నా కానీ వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చినా కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వర్క్ మాత్రం ఆగకుండా నేను జర్నీ చేశాను. నాకు ఇలాగా జర్నీలో నాకు రాజు సార్ ల్యాప్టాప్ ఇచ్చి నా చేత ప్లాన్ చెప్పించాడు. ల్యాప్టాప్ ఇచ్చి ప్లాన్ చెప్పలేక మా ఊరోళ్ళే వాళ్ళు ఆ ప్లాన్ చెప్పేటప్పుడు వాళ్ళందరూ కూడా ల్యాప్టాప్లో ప్లాన్ చెబుతున్నానా అనేది కూడా కొద్దిగా వాళ్ళకి బాగా ఇది నచ్చింది. నచ్చి ఆ ల్యాప్టాప్లో ప్లాన్ చెప్పడంలో లాగిన్ అవుతామని మా చిన్నమ్మ వస్తాను చిన్నమ్మ అని మాట ఇచ్చారు. ఇలాగే నా టీం అందరికీ ఎక్కడైనా నేను గ్రూప్ మీటింగ్ పెట్టుకుంటే గురూజీ గురుమాత అసలుకి నేను ఎక్కడ గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నా నా కోసం ఎంత దూరం అయినా కానీ వచ్చి ఒక గ్రూప్ మీటింగ్ నా గ్రూప్ని మరి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మన డౌన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి గైడెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ గ్రూప్ మీటింగ్ మళ్ళీ ఏర్పరిచాను పెదకాకాండ్లో చిలేకాబీ వాళ్ళ ఇంట్లో మళ్ళీ సక్క వాళ్ళ టీము నా పవర్ లెగ్ వాళ్ళు మళ్ళీ నేను ప్రతి ఒక్క మీటింగ్కి నేను ఆగకుండా వెళ్ళాను. ఆగకుండా వెళ్ళి నేను ఫస్ట్ మీటింగు నాకు ఫస్ట్ చెక్కు వచ్చింది. ఫస్ట్ మీటింగ్కి విజయవాడ గురూజీ అదే ఫోటో అక్కడే ఫస్ట్ ఫోటో నాది. ఆ విజయవాడ మీటింగ్ 1800 కాంట్రిబ్యూషన్ గురూజీ అమ్మటే నేను ఆ ఫోటో దిగాను. ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ నేను నాకు బాగా కనెక్ట్ అయింది. మళ్ళీ రెండో మీటింగ్ కూడా గురూజీ వాళ్ళదే విజయవాడ 1700 కాంట్రిబ్యూషన్. అయినా కానీ నేను లెక్క చేయలే, నేర్చుకోవాలి చూడాలి అని గురూజీ గురుమాత ఏదైతే చెప్పారో నేను దానికి కూడా ఏది కూడా అసలు ఏడ కూడా నన్ను చేర్పించిన వాళ్ళు ఆగిపోయినా కానీ నేను ఆగను అనేది నిర్ణయం తీసుకున్నాను. ఇలా డ్రెస్ కోడ్ కుట్టించుకున్నాను. ప్రతి మీటింగ్లో డ్రెస్ కోడ్ తోటి నాకు ఈ వయసులో కూడా ఆ డ్రెస్ కోడ్ తోటి ఎంత సక్సెస్ ఉందా అని నన్ను నేనే చూసుకొని ఎంతో ఆనందపడ్డాను. అలాగే ర్యాంక్ 2 స్లాబ్ 1 స్లాబ్ 2 అన్న నాకు నా డౌన్లైన్ శ్రీనివాసరావు గారికి ఇద్దరికి మంచి సన్మానం జరిగింది. మహాగురూజీ నరేష్ మోజీ ముందు ఆ సన్మానంకి ఇంకా అసలు నాకు ఆనందం ఎంత ఆనందం వేసిందో. అదే నాకు ఫస్ట్ సన్మానం. స్టార్టింగ్ సన్మానం తీసుకున్నాక నేను ఇంకా నేను సక్సెస్ తీసుకోవాలి అని నేను ఎవరి మాట కూడా వెనక్కి తీసుకోలేదండి.
నేను ఎవరు ఏది చెప్పినా గానీ నేను చెయ్యాలని నిర్ణయించుకున్నాను. మా అట్లాస్‌లో మీటింగ్‌కెళ్ళాను. అక్కడ గురూజీ, గురుమాతోళ్ళెమ్మట నేనైతే ఒక చిన్న పిల్లలాగానే అసలకి నా ఆనందం అంత ఆనందం లేదు. గురుమాత ఎమ్మట నేను పక్కన నుంచొని ఫోటో దిగటం, అలా డాన్స్ ఏత్తం గాని, అసలకి నేనేనా అన్నట్టుగా నాకు గూడా తెలీదు. రాజు సారు నాకు వీడియో తీసి పెట్టాడు. తర్వాత నా ఫస్ట్ చెక్ అది. రూ. 1160 వస్తే ఆ చెక్కు తీసుకొనే నేను కాంట్రిబ్యూషన్ కట్టానండి. నా కాడైతే డబ్బులు లేవు. నేను డబ్బులు లేకుండానే ఈ జర్నీలో జాయిన్ అయ్యి వర్క్‌లోకి స్టార్ట్ అయ్యాను. ఆ చెక్కు తీసుకున్నాకే ఇలాగే అట్లాస్ టీమ్ ఎళ్ళాను. ఇక ఇదే నా ఫస్ట్ చెక్కు. ఫస్ట్ చెక్ వచ్చినాకే నేను మా కాంట్రిబ్యూషన్ కట్టి తిరగటం వర్క్‌లోకి అన్నిటికి తిరుగుతానే గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నాను. ఈ పెన్నింగ్‌లో నా టీమ్‌ని తీసుకొచ్చాను. మల్లేశ్వరి అక్కాయి కావచ్చు, లేతే శ్రీనివాస ఆళ్ళందరూ వచ్చారు. నా చెక్కులు ఇలా వచ్చినియండి. ఒక రూ. 1000 ఒకసారి, 1010 ఒకసారి అలా నాకు చెక్కులు పడుతున్నాయి. గురూజీకి డాక్యుమెంటరీ ఫోటో అది. తర్వాత ఈ ఫోటో దిశాకెళ్ళానండి. నేను జాయిన్ అయినంగాల్నే ఎమ్మటే దిశ వచ్చింది. దిశాకెళ్ళాను. దిశాకెళ్తే నీ దశ మారిద్దంటే అసలేంది ఆ దశ మారతం అనేది గూడా నేను ఎళ్ళాను. నా కాడ అసలకి అయాలైతే ఎళ్తానికి గూడా డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లో గురుమాత, గురూజీ నన్ను చానా ఆదుకొని, నన్ను తీసుకెళ్లారు చూడాల్సిందేనని. అక్కడే ఒక చిన్న పిల్లలాగా ఆడుకోవటం, ఆ పార్కులో అయంతా ఎంజాయ్‌గా చాలా ఇదిగా ఎంజాయ్ చేశానండి. దిశాకెళ్ళినాక నేను చాలా మార్చుకున్నాను. చూసి ఎళ్ళొచ్చినాక మాత్రం నిజంగానే నా దశ తిరిగింది. ఇలా ర్యాంక్ 1 అయిపోయాను. దిశాకెళ్ళొచ్చినాకే నా దశ తిరిగి ర్యాంక్ 1 అయ్యాను. మా హస్బెండ్, నేను. నాకు మంచి సన్మానం చేశాడు గురూజీ. అసలు ఆ సన్మానం అయితే నేను మర్చిపోలేనిది. నా పెళ్లి కూడా నాకు చిన్న పిల్లప్పుడే పెళ్లి చేశారు. నాకు ఊహ తెలీదు 10 ఏళ్ళప్పుడు. కానీ ఈ పెళ్లి చూత్తంతోటే నాకొక తల్లిదండ్రిలాగా నిలబడి, నాకెంత సన్మానం, నాకు ఇంత ఇది గ్రాండ్‌గా మా భార్యాభర్తలిద్దరికి గురూజీ నడిపిచ్చింది. నేనదసలు చెప్పుకునేది కాదు. చాలా ఆనందం అంటే ఆనందం వేసింది. అసలకి ఈ ఆనందాన్ని నాకు మా నాన్న గూడా అలా చేపిచ్చేవాళ్ళు కాదు. కానీ ఒక తల్లిదండ్రిలాగా నన్ను వయసులో నేను పెద్దదాన్నయినా గానీ నన్నొక చిన్న పిల్లలాగే గైడెన్స్ ఇచ్చి, నాకు ప్రతి ఒక్కటి ఇలా చెయ్యి, అలా చెయ్యనని నా గురుమాత, గురూజీ అలాగే వండర్‌లా ఇన్ అయ్యాను నేను. వండర్‌లా ఇన్ అయిన ఫోటో ఇది. వండర్‌లా ఇన్ అయినాక మళ్ళీ నా జర్నీ అండి ఇది. స్టార్టింగు. నేను స్టార్టింగ్ అయినప్పుడు నా జర్నీ ఇలాగ జూమ్‌లో కూర్చొని మాట్లాడటం. నా లైఫ్ స్టైల్ మొత్తం ఇంక ఇందులో ఉంది. ఇక్కడ మీటింగ్‌లోనే సార్ మీటింగ్‌కొచ్చాను ఒకరోజు. షూటేసుకున్నాను. ఫస్ట్ టైమ్ షూటేసుకొని నాకు మైకిచ్చి గురూజీ మాట్లాడిచ్చాడు. సూటేసుకుంది నేనిప్పుడు దాకా చూడలేదని గురూజీ నన్ను చాలా పొగిడాడు. ఇంకా ఆ రోజు సూటేసుకొని మైక్ తీసుకొని మాట్లాడాను ఆ రోజు. చాలా ఆనందం వేసింది. నేను అసలు నేనేనా నేను సూట్‌లో తిరగటం ఏందేననేది నాకే ఆశ్చర్యం వేసింది. ఎంత ఆనందం వేసిందో. అలా ఆహ్, ఈ ఇక్కడ గూడా నాకు పవర్ లెగ్‌లో నాది ఇదిగో ఈ అక్కడ మీటింగ్‌కెళ్ళాను. హ్మ్. మీటింగ్‌కెళ్తే అక్కడ నాకు డిక్కిస్ బుక్ గురూజీ ప్రజెంట్ చేశాడు. అందరికి ఆడ ట్రైనింగ్ ఆడే ఉండి తీసుకున్నాను. మొన్న రీసెంట్‌గా రూ. 4050 చెక్ గూడా పడింది. నేను నేను నా టీమ్‌కి సర్వీస్ ఇత్తా. నేను నా టీమ్ తోటి నా డౌన్‌లోడ్ అందరికి నేనైతే కోటి కోటి ధన్యవాదాలు చెబుతున్నాను. నా అప్లైన్‌లందరికీ. నా టీము వాళ్ళందరూ గూడా నాకు మంచిగా సపోర్ట్ చేసి సహకరిత్తా. నేను ఆళ్ళని సపోర్ట్ చేత్తాను. వాళ్ళని సక్సెస్ చేపిత్తాను. నా టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలనుకునే నేను భావిస్తున్నాను. ఇనకొండలో టీమొచ్చింది. తాడికొండలో టీమొచ్చింది. మళ్ళీ గుడిపూడిలో టీముంది. ఎక్కడ నా టీము గుంటూరులో గూడా టీముంది. మంగళగిరిలో గూడా ఉంది. ఎన్ని సార్లు టీమ్‌కి గూడా నేను ఎక్కడ గూడా ఆగకుండా ఎవరిని నెగెటివ్ పరచకుండా అందరిని సక్సెస్ చేపిత్తాను గురూజీ. తప్పకుండా మీ గైడెన్స్ అయితే
మీరు ఏది చెబితే నేను అదే చేస్తాను గురూజీ. నేను ఇందులో ఒక్కటే గురూజీ, నా పిల్లలు నన్ను ఇంకా నమ్మలేదన్న ఒక్క బాధ తప్ప ఏది లేదు. నేను ఇందులో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మాను. ఇందులో నేను సక్సెస్ అయ్యి చూపియాలి నా పిల్లలకి అనేదే నేను మంచి డ్రీమ్ పెట్టుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ గురుమాత. కోటి కోటి ధన్యవాదాలు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. నాకు ఈ వయసులో కూడా ఇంత గ్రాండ్ గా నేను ఇంతమంది ముందు కూర్చొని మాట్లాడే అంత అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ గురుమాత. కోటి కోటి ధన్యవాదాలు. సో మహాలక్ష్మి మేడం కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ కొట్టండి, బిగ్ క్లాప్స్. చూడొచ్చండి, యాక్చువల్ గా ఇలా ప్రెజెంటేషన్ ఇవ్వడము, టెస్ట్ మనీ చెప్పడము బయట అయితే అక్కడ అవకాశాలు తక్కువ. బట్ ఈ రోజు చూడండి, మహాలక్ష్మి గారు ఎటువంటి చదువు లేకపోయినా ఎక్సలెంట్ గా మాట్లాడుతున్నారు, అప్గ్రేడ్ అయిపోయారు. ఓకే, ఆమె ఎలా జాయిన్ అయ్యారు, ఏంటి, ఎలా వర్క్ చేశారు, ఏంటి అనేది నేను కూడా కొద్ది నిమిషాలు మాట్లాడతాను. సో వాస్తవానికి మాకు ఫాతిమా అని ఒక ఆమె పరిచయం అనమాట. ఫాతిమా అంటే ఆమె కూడా నాకు ఎవరో తెలియదు. రోడ్డు మీద నిలబడి ఆటో కోసం చూస్తుంది. సో నేనే కారులో పోతూ పోతూ ఆమె చూసాను, గమనించాను. సో ఈమెకి మనం విజిటింగ్ కార్డు పాంప్లెట్ ఇచ్చేసి మనం సేఫ్ షాప్ గురించి చెప్దామని చెప్పేసి చిల్లీస్ దగ్గర నిలబడి ఉంటే నేను యూటర్న్ చేసుకుని వెళ్ళి మా ఎక్కడి దాకా వెళ్ళాలి అని చెప్పేసి అడిగాను, లిఫ్ట్ ఇద్దామని. సో భయపడుతున్నాము. సరే నో ప్రాబ్లం అమ్మ, సో మేము అటే వెళ్తున్నాం, మా ఇల్లు కూడా అటే, సో ఎక్కండి పర్లేదు మేము డ్రాప్ చేస్తాము అని అట్లా కార్లో ఎక్కించుకొని పోతూ సో సేఫ్ షాప్ గురించి ఆ ఫోన్లోనే నా వీడియోస్ అవి చూపించాను. తర్వాత మరుసటి రోజు నేను గురుమాత వెళ్ళి ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా చెప్పాను. సో అలా 2-3 సార్లు ఫాలోఅప్ చేసాం. ఆమె డబ్బులు లేవు అన్నా సరే వదిలిపెట్టకుండా ఫాతిమా అని ఫాలోఅప్ చేశాం. సో టోటల్ గా మొత్తానికి ఫాతిమా జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిపోయినాక ఆమెని వెన్యూ హాల్కి పిలవటం, ట్రైనింగ్ కి మీటింగ్ కి పిలవటం చేసాము. సో ఆ విధంగా వెన్యూ హాల్కి ట్రైనింగ్ కి మీటింగ్ రావడం బట్టి డ్రీమ్స్ రాయడం, లిస్ట్ రాయడం ఇవన్నీ చెప్తే ఆ విధంగా లిస్ట్ రాస్తే ఆ లిస్ట్ లో వ్యక్తికి ప్లాన్ చేపించింది. ఫాతిమా అనే ఆమె లిస్ట్ లో వచ్చిన వ్యక్తే ఈ మహాలక్ష్మి. సో తాటికొండ అనగానే మా ఊరు కొన్నికెళ్ళే కదా, తాటికొండ దగ్గర అంది కదా. సరే, నాకు కూడా హ్యాపీ, ఎందుకంటే మా ఊరు దగ్గరలోనే వ్యక్తులు తీసుకొచ్చి జాయిన్ చేపిస్తే వాళ్ళని సక్సెస్ చేస్తే రేపు నాకు కూడా మంచి పేరు వచ్చింది. సరేనమ్మా వెళ్దామని చెప్పేసి ఆ రోజు తాడికొండ వెళ్ళడం జరిగింది. సో తాడికొండలో ఫస్ట్ పర్సన్ అనమాట సో మహాలక్ష్మి గారు. అంటే మాకు అంతకుముందు వేరే టీం జాయిన్ అయినా సరే. అమ్మ మహాలక్ష్మి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. 17,600 రూపాయలతో నువ్వు సేఫ్ షాప్ లో జాయిన్ అవుతున్నావు, అవునా? సో ఫాతిమా చెల్లితో పాటు జాయిన్ అవుతున్నావు. సో ఫాతిమా నీకు కూడా కంగ్రాచులేషన్ అమ్మా. సో చూడొచ్చు, మాకెవరు ముక్కు మొక్కలు తెలియని వ్యక్తి అనమాట ఫాతిమా. ఆయన కూడా బిజినెస్ లో ఈ తారీఖు వచ్చేసరికి 26 మార్చి 2025. అంటే రేపు మార్చి 26కి ఎగ్జాక్ట్లీ 1 year అవుతున్నారు. ఆమె జాయిన్ అయినప్పుడు, మహాలక్ష్మి గారు జాయిన్ అయినప్పుడు వీడియో తీసుకున్నారు. ఆ వీడియో ఇది మీద నమ్మకంతో వచ్చింది. ఆమె సక్సెస్ చేయడానికి మీ దగ్గరికి వచ్చాము మేము. సో మీరు కూడా ఆమె నమ్ముకొని వచ్చినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్. ఒక 4 సంవత్సరాలు అలా మా చేయి వదిలి పెట్టకుండా మీరు నిలబడాలి, ఓకేనా? 4 సంవత్సరాలు మీరు నిలబడి మాతో పాటు కలిసి పనిచేస్తే మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత మాది, ఓకేనా? 4 ఏళ్ళు నిలబడి ఉంటావా? సో ఎవరి మాట మధ్యలో వాళ్ళ మాట ఇక మేము అడుగుతున్నాం, 4 సంవత్సరాలు నిలబడాలి. చాలా మంది అంటారు కదా, ఈ ముసలోళ్ళు అవసరమా, ఈ ముతకోళ్ళు అవసరమా, లేదా వీళ్ళు ఏం చేస్తారు ఆడవాళ్ళు, వీళ్ళ వల్ల ఏమైంది అని అంటుంటారు. బట్ ఎవరి వల్లనే అయింది, ఎవరి వల్లనే సాధించగలం. సో ఎలా అంటే ఈ బిజినెస్ లో 4 సంవత్సరాల పాటు ఇది కూడా ఒక చదువులాగా అనుకుని రావాలి, ఎడ్యుకేషన్ దిగాలి. సో అలా వచ్చిందనమాట ఆమె కూడా. సో దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళం, వారానికి 2 లక్షలు సంపాదించే వాళ్ళం మేము చెప్పింది మీకు కరెక్ట్గా ఉండిద్ది. తెలియని వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళ మాటలు వినొద్దు, ఓకేనా? మీకు సపోర్ట్ చేసే బాధ్యత మాదనమాట, ఓకేనా? సో అదేవిధంగా సంజయ్ మేడం మాట్లాడండి. సో మన అందరం ఒక కుటుంబ సభ్యులం కాకపోయినా సేఫ్ షాప్ కుటుంబంలోకి వచ్చాము. సో 4 సంవత్సరాలే కాదు, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా? సో ఈ 4 సంవత్సరాల్లో ఎలా చేయాలో, ఏం చేయాలో నేర్పిస్తాము, దగ్గరుండి సక్సెస్ చేపిస్తాం. మీరు మా చేయగలిగితే మేము మిమ్మల్ని ఈ డబ్బులు ఇస్తుంది వస్తువు కోసం. వస్తువు అనేది గిఫ్ట్, మన వస్తువు కోసం దీంట్లో జాయిన్ అవ్వట్లా. ప్యాకేజ్ జస్ట్ గిఫ్ట్ లాగే 4 సంవత్సరాలు దీంట్లో ట్రైనింగ్లు చెప్పాలి. ఈ మాట
17,600 ఆమె నాకు ఇచ్చింది. నేను చెప్పాను, అమ్మా ఇది డబ్బులు ఇస్తున్నావు నువ్వు, వస్తువు కోసం కాదు. చాలా మంది ఈ వస్తువు అంత రేట్ ఉందా, ఈ వస్తువు అంత రేట్ ఉందా అని అడుగుతారు క్వశ్చన్స్. అందుకని ఫస్ట్ లోనే చెప్పేస్తాను నేనైతే, ఇది వస్తువు కోసం కాదు, వస్తువు గిఫ్ట్ అనుకో, బిజినెస్ కోసం లాగిన్ అవుతున్నావు. ఒకసారి నువ్వు ఈ డబ్బులు ఇచ్చినాక మళ్ళీ వెనక్కి రావు. నీకు ఓకే కదా అన్ని కూడా అన్ని అడుగుతున్నా, ఓకే ఓకే అంటుంది. మీటింగ్లు ఫంక్షన్లు అన్నీ ఉంటాయి. ప్రతి శుక్రవారం ట్రైనింగ్ ఉండేది, ప్రతి ఆదివారం ఫంక్షన్ ఉండేది, నెలకు ఫంక్షన్స్ ఉంటాయి, వీటికి అటెండ్ అవ్వాలి. సో ఒక 4 ఏళ్ళు మనం ప్లాన్లు ఫాలోఅప్ చేస్తూ మనం కష్టపడాలి. ఓకేనా? మనం చేసేది సేల్స్ అండ్ మార్కెటింగ్. ఎవరికైనా డబ్బులు వస్తాయని మేము ఏం చెప్పట్లేదు, కష్టపడి పని చేస్తున్నాం. ఓకేనా? మీరు మా చేయి వదిలిపెట్టద్దు, మేము మిమ్మల్ని వదిలిపెట్ట చెప్తున్నాం. ప్రతి శుక్రవారం మీటింగ్ ఉండేది, ఆదివారం మీటింగ్ ఖచ్చితంగా రావాలి, నెలల ఫంక్షన్ ఉంటాయి, రావాలి. సో 4 సంవత్సరాల పాటు మనం చేసే సేల్స్ అండ్ మార్కెటింగ్ వ్యాపారం కాబట్టి మీరు మా చేయి వదిలిపెట్టద్దు, మేమైతే మేము వదిలిపెట్టామని చెప్తున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా చెప్తున్నాం, ఎందుకంటే తప్పు మన వైపు ఉండకూడదు కాబట్టి. ఇంకా సక్సెస్ అయినాక ఈ వీడియో మళ్ళీ మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఈ రోజు డేట్ వచ్చేలాక 26వ తారీఖు. ఆ రోజు చెప్పాను, నువ్వు సక్సెస్ అయినాక మళ్ళీ ఈ వీడియో నేను ప్రూఫ్ చూపిస్తానమ్మా అని. 3వ నెల 2025 ఈ మాటలు మాట్లాడుతున్నాం. ఫ్యూచర్ లో నువ్వు సక్సెస్ అయినాక మళ్ళీ మహాలక్ష్మి గారు స్టార్టింగ్ ఇలా ఉన్నారు, ఇలా డెవలప్ అయ్యారని చూపిస్తాం. ఓకేనా అమ్మా? అలానే ఫాతిమా నువ్వు కూడా ప్రామిస్ చేయి. సూపర్, సూపర్, బిగ్ క్లాస్. సో అట్లా అవును, మాట్లాడితే నువ్వు చెప్పు ఫైనల్ గా నీ కమిట్మెంట్ చెప్పమ్మా మహాలక్ష్మి గారు. నువ్వు ప్రామిస్ చెప్పు, 4 ఏళ్ళు వదిలిపెట్టినా నువ్వు ప్రామిస్ చేయి. ఫాతిమా మేడం, ఈ 4 సంవత్సరాలు నీ చెవిలో పెట్టుకుని నడుస్తాను. ఈ 4 ఏళ్ళు కష్టపడి పని చేద్దాము. నేను కలిసి పని చేద్దాము, కలిసి డైమండ్ అవుదాం, కలిసి డైమండ్ అవుదాం. డబ్బులు ఆల్రెడీ కంపెనీకి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ కంపెనీ నుంచి రావు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో రైట్, చూడొచ్చు ఆ రోజు షాపింగ్ చేయించుకునేటప్పుడు ఇవన్నీ వీడియో పర్ఫెక్ట్ గా డేట్ కూడా చూడండి. పైన ఇది యాపిల్ ఫోన్ కాబట్టి ఈ యాపిల్ మొబైల్లో పైన డేట్ కూడా రాసిపించండి. 26 మార్చి 2025 2:50 14:50 అంటే 2:50 ఈ వీడియో తీసాము. ఎక్కడ తీసామంటే తాడికొండ. సో అక్కడ ఊరి పేరు కూడా ఇవన్నీ మేము రాయం. యాపిల్ మొబైల్లో లొకేషన్ కూడా ఆటోమేటిక్ పడిపోయింది, డేట్ టైం అన్ని కూడా పడిపోతాయి. ఓకే. సో ఆ రోజు మహాలక్ష్మి గారికి వీడియో తీసుకోవడం జరిగింది. ఇలా చాలా ఉన్నాయి, ఇంకా వీడియోస్ చూపించాలంటే నేను మహాలక్ష్మి గారి గురించి చాలా వీడియోలు ఉన్నాయి అనమాట. బట్ ఇప్పుడే కాదు, రేపుతున్న డెవలప్మెంట్ ఇంకా అయిన తర్వాత అప్పుడు ఇవన్నీ కూడా నేను అప్పుడు మంచి డాక్యుమెంటరీలుగా చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండి, చాలా మంది ఇప్పుడు మహాలక్ష్మి గారు కన్నా పైన ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక వైపే చేసుకుంటున్నారు బిజినెస్. అంటే ఉదాహరణకి వాసమల్ల రాజు సార్ కానీ, ఎలీషా గారు కానీ, ఫస్ట్ మహాలక్ష్మి గారు వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఇన్కమ్ లెక్కలో ఉండేది. సో మహాలక్ష్మి గారు వచ్చి వర్క్ చేయడం బట్టి అందరికి పవర్ లెగ్ గా మారిపోయింది అనమాట. ఇక పైన వాళ్ళందరికీ ఇక ఆల్మోస్ట్ ఒక 20 మంది దాకా కూడా ఉంటారు. వీళ్ళందరికీ ఒక లెగ్గ నడుస్తుంది, ఒక లెగ్గలోనే చేసుకుంటారు వాళ్ళు. ఇంకో 2 లెగ్గలు పెద్దగా చేసే పని ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే మహాలక్ష్మి సపోర్ట్ ఇస్తారు, వారంలో ఒక రోజు మాత్రమే. రవి సార్ ఇచ్చినా లేకపోతే జ్యోతి మేడం అయినా. సో సార్ కొంచెం ఎక్కువగానే సపోర్ట్ చేశాడు సో మహాలక్ష్మి గారి కోసం. బట్ మహాలక్ష్మి గారికి 2 వైపులా, అంటే చాలా మంది అంటారు పైన అప్లైన్ మీద ఆధారపడతారు. ఎలా మా కింద ఎవరైనా ఒకళ్ళు గెలిపిస్తే బాగుండు, ఎవరైనా వచ్చి చేస్తే బాగుండు, నాకు ఒకళ్ళు వేయొచ్చు కదా, ఈ లెక్క నడిపించవచ్చు కదా, ఈ లెక్క అసలకి నేను చెప్తున్నా కదండి. ఆ వయసు 52 ఏళ్ళు అయినా సరే ఎవరైతే 25 ఏళ్ళు ఉన్నారో 30 ఏళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా వేస్ట్ అని అంటారు. అంటే అంత నిజాయితీగా పనిచేసింది, ఇది నాది అనుకొని చేసింది అనమాట. ఏ అప్లైన్ వచ్చి నాకు ఏదో ముష్టి వేయాలి, లేకపోతే ఏ డౌన్ అయినా నాకు పని చేయాలి అనుకోదు. నేను కష్టపడతాను, నేను తిరుగుతాను, నేను చేస్తాను. అంటే ఇలాంటి నైజం గల్లోనే దీనిలో సక్సెస్ అవుతారండి. నార్మల్ గా అప్లైన్ మీద డౌన్లైన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు సక్సెస్ కాదు. నిన్న కూడా వినుకొండ వెళ్ళినట్టున్నారు, నిన్న మొన్న వినుకొండ వెళ్ళినట్టుంది. మళ్ళీ అక్కడ కూడా ఎన్ని డేస్ క్లోజింగ్ అయినాయమ్మా మహాలక్ష్మి గారు? 2 డీలు క్లోజ్ అయినాయి గురూజీ. 100 బీవీ 2 ఇద్దరు వచ్చారు. 5,000 2 అంటే 400 మీకు దాకా క్లోజ్ అయినట్టు. ఇంకెంతో సిల్వర్ కూడా ఎంతో లేదు. సిల్వర్కి ఎంత ఉంది రాదు సార్?
ఆమెకి మహాలక్ష్మి గారికి 1000 BV ఉంది గురూజీ. ఎంత ఉంది? 1000 BV ఉంది గురూజీ. 1000 ఉంది. ఎస్ గురూజీ. 1500 వేవి గురించి. సో ఎనీహో ఎంత ఉన్నా సరే నాకు తెలిసి ఈ మార్చి 26 కల్లా కంప్లీట్ చేసిందని నాకు అయితే నమ్మకం ఉంది. సో ఈ వ్యాపారంలో ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలని ఒక విషయం తెలుసుకుంది, ప్లాన్ నేర్చుకుంది, ప్లాన్ రాకపోయినా నేర్చుకుంది. చెప్పడానికి నేను కూడా నేర్పించలేదు. ఈవెన్ గురుమాత కూడా టైం లేకపోతే మా తేజ కూడా నన్ను కూడా, అయ్యా తేజ ఇదేందయ్యా, ఇది ఎలా చెప్పాలయ్యా, ఇది ఎలా చెప్పాలయ్యా అంటే ఆమె తపన కానీ ఆమె కమిట్మెంట్ కానీ చూడండి అందరూ. చిన్న పిల్లల్ని అడిగి కూడా ఎలా చెప్పాలి. ఒకసారి ప్లాన్ నేర్చుకున్నాక ఇంకా ఫోల్డర్ పట్టుకొని వెళ్ళిపోవడమే. చాలా మంది ఈ పని చేయరు. లెవెల్స్ బ్రాంజ్ అవునా సిల్వర్ అయినా కొంతమంది ఎలా ఉంటారంటే అప్లైన్ వస్తేనే ప్లాన్కి వెళ్దాం, అప్లైన్ వస్తేనే ఫీల్డ్కి వెళ్దాం, అప్లైన్ రాకపోతే మన ఇంట్లో కూర్చుందాం, ఇలా ఉంటారు. మహాలక్ష్మి గారిని చూసి ఇక్కడ ఉన్నోళ్ళు కాదు బయట వాళ్ళు కూడా రేపొద్దున అవాక్ అయ్యే ఒక రోజు వచ్చింది. అది వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ 1 yearలో సిల్వర్ దాకా వచ్చింది. నేను గ్యారెంటీ ఇస్తాను నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా తక్కువలో తక్కువ టోపాజ్ అయిపోయింది. ఆ తర్వాతకి రూబీ దాకా వెళ్ళిపోయింది. అంటే 2026లో ఇప్పుడు సిల్వర్ కదా, 27 ఈ టైం కల్లా టోపాజ్ దాకా వచ్చింది, 28 రూబీ దాకా వచ్చేసింది, 29కి డైమండ్ కూడా అయిపోయింది. అంటే 4 సంవత్సరాల్లో డైమండ్ అన్నాం కదా, ఆ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా జరిగింది. ఎందుకు జరిగింది అంటే సిస్టమ్ అనమాట. ఇది సేఫ్ షాప్ అనేది ఒంటరిగా చేసే పని కాదు కదా, ఇక్కడ పవర్ ఆఫ్ నెట్వర్క్ అనమాట, పవర్ ఆఫ్ సిస్టమ్ అనేది ఉంటుంది, దానివల్ల నడుస్తూ ఉంటుంది. బట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఆమె ఏం పని చేసింది, ఆమె చదువు లేకపోయినా సరే ప్లాన్ నేర్చుకుంటే ప్లాన్ నేర్చుకుంది. అండ్ ఈ బిజినెస్ లో ఇంకో విషయం కూడా, చాలా మంది లేచిన కానించి నెగిటివ్స్ మాట్లాడుతూ ఉంటారు. నాకు ఎవరు రావట్లా, నాకు ఎవరు జాయిన్ కావట్లా, ఎవరు చెప్పినా నో అంటారు. మన రాజరత్న సార్ కింద ఒక అతను వెంకటేశ్వర సార్ ఎవరు జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర సార్ను అంటే ఆయన జెంట్ వయసులో ఉన్నాడు, కొంచెం యంగ్, తిరగలడు ఆయన. బట్ అయినా సరే ఆయన కూడా ఏమంటున్నాడు, నెగిటివ్ మాట్లాడుతున్నాడు. నేను ఎవరు చెప్పినా వెంటలేదు సార్, మా వాళ్ళు అట్టగా అంటున్నారు అంటే కొంచెం నెగిటివిటీ ఉంది. బట్ డే 1 నుంచి మహాలక్ష్మిని నేను చూశాను, ఒక్క రోజు కూడా ఆమె నెగిటివ్ మాట్లాడలేదండి. 1 డే సేఫ్ షాప్ లో జాయిన్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఎట్లా అంటున్నారు, వీళ్ళు ఎట్లా అంటున్నారు, వాళ్ళు రానంటున్నారు, వీళ్ళు ఎట్లా అంటున్నారు అనే మాట చెప్పదు. ఎందుకు చెప్పదంటే ఆ ఫస్ట్ లోనే చెప్పేశాం, అమ్మా జనాలు అందరూ రారు, అందరూ సేఫ్ షాప్ లోకి రారు, మనకు ప్లాన్ చెప్పిన వాళ్ళు అందరూ రారు, ఈ విషయం చెప్పేశాం. క్లారిటీ వచ్చేసింది. మళ్ళీ సేఫ్ షాప్ లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా పని చేయరు, ఈ విషయం కూడా చెప్పేశాం. సో ఈ 2 మైండ్లోకి ఎక్కించుకుంది కాబట్టి ఇంకెక్కడ డిసప్పాయింట్ అవ్వాలా. ఎవరి మీద అలగటము, ఎవరి మీద రాళ్ళు రావట్లేదని బాధపడటం, ఎన్ని రావట్లేదు బాధపడటం, ఎన్ని చేయలా. అమ్మ నోట్లో ఏ రోజైనా కూడా ఏమొచ్చిందంటే గురుమాత నేను చేస్తాను గురుమాత, చేస్తాను గురుమాత, చేస్తాను గురుమాత, చేస్తాను గురించి, చేస్తాను గురించి. సో ఇంకా అప్లయన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చే విధానం, చాలా మంది అప్లైన్ కి రెస్పెక్ట్ ఇవ్వటం రాదు, అప్లైన్ ని తక్కువగా చూస్తారు, అప్లైన్ ని చిన్న చూపిస్తారు. బట్ ఏమైందంటే ఎలాంటి అప్లైనర్ అయినా సరే వాళ్ళ అప్లైనర్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉపయోగపడతారా లేదా తర్వాత విషయం, కానీ అందరికి వాల్యూ ఇవ్వటం, అందరికి గౌరవించటం, అందరినీ ఇన్వైట్ చేయటం, నాకు ఒక రోజు టైం ఇవ్వండి సార్, ఒక రోజు టైం ఇవ్వండి మేడం అని ఇట్లా అప్లైన్ మనసు గెలవడంలో చాలా నేర్పరి. అది ఒక లీడర్ క్వాలిటీ అనమాట. నేనున్నాను, నేను అంతే, నా అప్లైనర్ చాలా మంది ఉంటారు, అందరూ అప్లైన్తో నేను మంచిగా ఉంటాను. నేను అప్లైన్స్తో కమ్యూనికేషన్ చేస్తూ నేను ఏదో ఒక రకంగా వాళ్ళని సపోర్ట్ తీసుకుంటానికి ట్రై చేస్తూ ఉంటాను. సపోర్ట్ అంటే నేను ప్లాన్కి ఫాలోఅప్కి పిలవలే, నేను ఒక ఫంక్షన్ కోసమో లేదా జూమ్ కోసమో దీనికి నేను ఇన్వైట్ చేస్తాను. అందుకే నాకు అప్లైన్స్ పైన సోమశంకర మహాగురుజీ లాంటి వ్యక్తి కూడా నాకు వచ్చి సపోర్ట్ చేస్తుంటాడు. సోమశంకర మహాగురుజీ కొన్ని లక్షల మంది టీం ఉన్న వ్యక్తి ఈరోజు నాకు వచ్చి సపోర్ట్ చేయడానికి గల కారణము నేను చేసే వర్క్. నేను ప్రతిరోజు వర్క్ చేస్తూ అదంత వర్క్ని ఇక్కడ చూపించుకుంటా ఉంటాను. వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, గురుజీ వాళ్ళకి పంపించడం కావచ్చు, అన్ని రిపోర్ట్ పంపించడం, అండ్ గురుజీ వాళ్ళ గురించి ఏదైనా వర్క్ వచ్చినా టాస్క్ వచ్చినా అది టక్కమని చేయడం, ఇవన్నీ చేయడం బట్టి గురుజీ వాళ్ళకి నేనంటే ఒక ప్రేమాభిమానం. సో ఇది నాకు కలిసి వచ్చిన విషయం, అంటే నేను చేసే వర్కే నాకు కలిసి వచ్చిన విషయం. అలానే మహాలక్ష్మి గారు చేసే కష్టపడే విధానం ప్రతి ఒక్క అప్లైనర్ కూడా సపోర్ట్ చేయడానికి కూడా
ఈరోజు మహాలక్ష్మి గారు సక్సెస్ అయ్యారంటే నేను ఏదో చేసానని అట్లా, సంజయ్ మేడం ఏదో చేసినట్టు అట్లా. ఇది పవర్ ఆఫ్ టీం వర్క్. ప్రతి ఒక్క అప్లైనర్ కూడా ఏదో ఒక రకంగా ఆమెకి వెళ్ళి సపోర్ట్గా మాట్లాడటం, కాంట్రిబ్యూషన్ అంటే ఆమెకి ఏదైనా నేర్పించడం కూడా జరగడం ఉంది. ధర్నాస్ రవి సార్ మంచిగా వెళ్ళి సపోర్ట్ చేశాడు, జ్యోతి మేడం ఏం చేసింది, వాసుమల రావు సార్ ఏం చేశాడు, ఎలిషా గారు ఏం చేశారు, రాజరత్నం కూడా చేశాడు, దుర్గా మేడం చేశారు. ఇలా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు, సహాయం చేసిన వాళ్ళు కూడా. సో మరి మహాలక్ష్మి గారి గురించి నేను ఇంకా చెప్పాలి, చాలా విషయాలు చెప్పాలి, బట్ ఇంకా సక్సెస్ అవుతూ ఉన్న కొద్దీ చెప్తుంటాను అనమాట. మరి మిగిలిన ప్లేన్లో కూడా మరి మహాలక్ష్మి గారి దగ్గర నుంచి అసలు ఎలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మిగతా వాళ్ళు ఏం నేర్చుకోవాలో కూడా కొంచెం విన్నాం. సో వన్ బై ఒక్కొక్క లీడర్తో మాట్లాడదాం. సో ఫస్ట్ గురుమాతో మాట్లాడదాం. వెల్కమ్ సంజయ్ మేడం, వెల్కమ్. ఇవాళ మహాలక్ష్మి గారి గురించి ఎందుకు ఇంతగా మాట్లాడాల్సి వస్తుందంటే మిగతా వాళ్ళు నేర్చుకోవాలి కొన్ని విషయాలు. రైట్ సంజయ్ మేడం, రైట్. గురుమాత కొంచెం బిజీలో ఉంటున్నారు. రవి సార్ వెల్కమ్. అన్మ్యూట్ చేసుకున్నారు. జయ మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ, అవకాశం ఇచ్చినందుకు మార్జీ. మార్జీ, మహాలక్ష్మి మేడానికి ఎన్ని చెప్పినా కూడా చాలా తక్కువ గురుజీ. ఎందుకంటానంటే ఏది చెప్పినా నువ్వు అనకుండా కాదనకుండా చేసేది మార్జీ. రాత్రి కూడా ఫీల్డ్లో అంత లేట్ అయిపోయినా సరే, మేడం మీరు ఇట్లా రండి మేడం అని అంటే, లేదు సార్ పొద్దున్నే నా టెక్స్ట్ మనీ ఉంది, అదే విధంగా మళ్ళీ అక్కడ పని చేయాలి, రేపు పొద్దున్న ఫీల్డ్ వర్క్ ఉందని చెప్పి రేపటిది కూడా ఈరోజే అనుకుని ఖచ్చితంగా రాత్రి రావటం జరిగింది మార్జీ. అంటే ఆమె నో అనకుండా చేయటం బట్టి ఇప్పుడు ర్యాంక్ 2 దగ్గరలో ఉండాలి గురుజీ. కొంతమంది ప్లాన్ నేర్చుకోమంటే నేర్చుకుందాంలే అని అప్ లైన్ మీద డౌన్ లైన్ మీద ఆధారపడుతూ ఉంటారు మా గురుజీ. కానీ మహాలక్ష్మి మేడం మాత్రం ఎంత చెప్పినా చాలా తక్కువ గురుజీ. నేను ఎలా అయితే డే 1 నుంచి ఎలా అయితే కష్టపడ్డానో అలానే మహాలక్ష్మి మేడం కూడా ప్లాను వచ్చిరా నాకన్నా బాగా చెప్పింది మా గురుజీ. వచ్చిరాని మాటలతో స్టార్ట్ అయిపోయి నాకన్నా బాగా చెప్తూ కంపెనీ డైరెక్టర్ పేర్లు కూడా చెప్పలేను మార్జీ నేను. అలాంటిది కంపెనీ డైరెక్టర్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, ప్రొడక్ట్ వచ్చిన ప్రొడక్ట్ దందారుగా చెప్పింది మార్జీ. ఎలా చెప్పిద్ది అని అంటే మా దాంట్లో ఇన్కమ్ లో ఉన్న వ్యక్తులు ప్రొడక్ట్ గురించి గట్టిగా చెప్తారు. కానీ మహాలక్ష్మి మేడం మాత్రం ప్రొడక్ట్ మీరు ఎలా అయితే మాట్లాడతారో ఇది గిఫ్ట్ మాత్రమే, దీని నుంచి వచ్చే డబ్బే మనం చూసుకోవాలి, అలానే మీటింగ్కి ట్రైనింగ్కి ప్రతి ఒక్కరు రావాలి, వస్తేనే తెలుసుకోగలుగుతారు అని చెప్పి చాలా మంచి విషయాలు మాట్లాడింది మారుజీ. అలా మాట్లాడింది కనుకనే ఇప్పుడు తొందరలో తొందరలో ర్యాంక్ 2 దగ్గరలో వచ్చేసారు మారుజీ. ఇదే విధంగా చేసిందంటే ఇంకా ఒక్క సంవత్సరంలోనే డైమండ్ కూడా అవ్వచ్చు మార్చి. థ్యాంక్ యూ మార్చి, అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మార్చి. రైట్. గాడ్ బ్లెస్ యు టైగర్. సో నెక్స్ట్ జ్యోతి మేడం. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ, కోటి కోటి ధన్యవాదాలు మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మా గురుజీ. మహాలక్ష్మి మేడం వర్క్ లో కావచ్చు ఫస్ట్ నుంచి తెలుసు మా గురుజీ. యాటిట్యూడ్ విషయంలో బాగుంటారు, గ్రాటిట్యూడ్ విషయంలో కూడా బాగానే ఉంటారు. అప్లైన్స్ అందరినీ ముందు పిలిపించుకోవడంలో ఫస్ట్ ఉంటారు. నా షెడ్యూల్ ఇది, నేను ఇలా ఉపయోగించుకోవాలి అన్న ఒక ఆలోచన ఇంప్రూవ్ చేసింది ఈ బిజినెస్ లో. ఏజ్ మా గురుజీ, ఆవిడ ఏజ్ లెక్క చేయకుండా ఇక్కడ అంటా ఉంటారు వయసుతో పని లేదు, ఎడ్యుకేషన్ తో పని లేదు అన్నదానికి ఎగ్జాంపుల్ ఆవిడే అని చెప్పొచ్చు అనమాట. ప్లాన్ స్టార్టింగ్ లో ఎట్లా అనేది కూడా అంటే బొమ్మలు చూసి అంత క్లియర్ గా ప్లాన్ నేర్చుకున్న వ్యక్తులు ఆవిడనే చూసాను మా గురించి. బొమ్మలు చూసి చెప్తున్నారు చాలా మంది బిజినెస్ ప్లాను, కానీ అంత అక్కడ అంటే ఆ మేటర్ అట్లా చెప్పాలి అనేది ఆవిడకి అర్థమయ్యింది. ఏముంది, ఒక స్లైడ్ చూసి ఒక పాయింట్ నేర్చుకుంటే వచ్చేస్తుంది, అంత ఈజీగా ఆవిడ ఆ ప్లాన్ నేర్చుకున్నారు, ఈరోజు సక్సెస్ అవుతున్నారు. సో ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను మా గురించి. ఫీల్డ్ వర్క్ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వరు. మెయిన్ ఆవిడకి ఉన్న మెయిన్ ఏంటంటే మా గురించి ఆవిడ వర్క్లోకి వెళ్తూ మిగతా వాళ్ళని కూడా వర్క్లోకి మోటివేట్ చేస్తారనమాట. ఇట్లా వెళ్ళాలి, ఇట్లా చేసుకోవాలి, నేను వెళ్తున్నాను, నాకు ఇంత అప్పు ఉంది, నేను ఎక్కువ చేసుకుంటున్నాను, మరి మీరు ఊరికే డబ్బులు లేవంటే ఎట్లా, వర్క్ చేసుకుంటేనే కదా వస్తాయి. సో ఇలా ఆవిడ చెప్పుకుంటూ టీంను కూడా మూవ్ చేస్తున్నారు. సో మీ బ్లెస్సింగ్స్ ఆవిడకి ఎప్పుడు ఉంటాయి మా గురించి. మీరు గైడెన్స్లో ఆవిడ నడుస్తున్నారు. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి అవకాశం ఇచ్చారు. రైట్. నెక్స్ట్ రాజు సార్. జై హో గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ అవకాశం ఇచ్చినందుకు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాలక్ష్మి గారి కోసం నేను కంగ్రాట్స్ చెప్తున్నాను గురుజీ. ఎందుకనంటే ఆమె ఫస్ట్ టైం పీపీటీ చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఆమె కూడా అందరికంటే ఎక్సలెంట్ చెప్పారు. మొట్టమొదటి గురుజీ మేడం గారి సక్సెస్ కి కారణం మొట్టమొదటి నేను గమనించింది ఏంటంటే సంకల్పం గురుజీ. నేను సక్సెస్ అవ్వాలని ఒక గోల్ని డ్రీమ్ ని గోల్ గా పెట్టుకొని గైడెన్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని అప్లయన్స్ గమనించకుండా వాళ్ళు ఏం చెప్తారు, సార్ నేను ఏమైనా పొరపాటు చేస్తే నాకు సూటిగా చెప్పండి సార్, నేను సరి చేసుకుంటానని చెప్పేసి చాలా కృతజ్ఞతతో గ్రాటిట్యూడ్తో ఉండి ఒక్కోసారి ఎవరైనా అప్లయన్స్ నా వంటకైతే నేను కొన్ని సందర్భాల్లో మాట రూపంలో ఆమెని కొద్దిగా కోపపడిన సందర్భాలు నాకు ఉన్నాయి గురించి తెలిసి. ఏ సమయంలో కూడా ఆమె ఫీల్ అవ్వకుండా సార్ సారీ సార్ అని, నాకు ఒక చిన్నోడైనా సరే ఒక కొడుకు మాదిరిగా ఉన్నా సరే సారీ అని చెప్పుకుంటా కరెక్షన్స్ చేపించుకుంటా ఇట్లా చేసుకోమ్మా అట్లా చేసుకోమ్మని ఫీల్డ్ వర్క్ కి అప్లయన్స్ ని ఎలా వాడాలి అని అంటే ఇక మన మహాలక్ష్మి గారిని చూసుకోవాలి గురించి. అప్లయన్స్ ఖాళీ ఉంచకుండా అలాగా చేపించుకుంటారు, టైం తీసుకుంటారు అప్లయన్ దగ్గర. ఎట్టన్నా కానీ వాళ్ళ టీం అందరిని సక్సెస్ చేయాలని చెప్పేసి ఏదైతే ఇంటెన్షన్ ఉందో అలా ప్రతి ఒక్కరికి ఇలా మేడం గారి లాగా మాకు కూడా అంత కసి మేము పెట్టుకొని చేసామంటే 100% ప్రతి ఒక్కరు మేడం గారి కంటే కూడా ఎక్సలెంట్ గా ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయినా సరే సక్సెస్ తీసుకుంటారు గురుజీ. కాబట్టి మేడం గారు అయితే మంచి గ్రాటిట్యూడ్ పర్సన్ గురుజీ. నేను ఆమె గురించి చెప్పడం తక్కువే వెళ్ళాను వాస్తవానికి. ఫీల్డ్ సపోర్ట్ కోసం వస్తానని చెప్పి కూడా కొన్ని సందర్భాలు వెళ్ళలేదు. ఏదేమైనప్పటికీ కొన్ని సలహాలు అవి తీసుకునే విషయంలో మేడం గారు మంచిగా తీసుకొని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కరెక్షన్ తీసుకుని సరి చేసుకుని బిజినెస్ లో నేను సక్సెస్ కావాలనేది ఒక ఇంటెన్షన్ తో ముందుకు వెళ్తున్నారు గురుజీ. ఇలా ప్రతి సమయంలో ఈ నెలలోనే మేడం గారు ర్యాంక్ 2 కావాలని, అదేవిధంగా ఈ బ్యాంకాక్ ఏదైతే ఉందో కొద్దిగా మిస్ అయినట్టు ఉన్నా లేకపోయినా నెక్స్ట్ బ్యాంకాక్ ఖచ్చితంగా విన్ అయ్యే విధంగా ఫోకస్ చేయాలని, విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురించి. థ్యాంక్ యూ గురించి. బ్లెస్సింగ్స్ గురించి. సో కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే మహాలక్ష్మి గారిని కాస్త అందరూ అప్లై పొగుడుతుంటే మళ్ళీ తర్వాత మొదలు పెడతారంట. ఆయన ఏంటంట ఆమెకి అందరి చేస్తాం వల్ల వచ్చింది, ఆయన చేసిందా ఏంది, మాకెవరైనా వచ్చారా ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు చేసిన కష్టాన్ని కూడా వాళ్ళు జీర్ణించుకోలేరు, వాళ్ళకి అరగదనమాట. వాళ్ళని పొగిడినా కూడా అంటే వాళ్ళు ఏం కష్టపడి అంత పెద్ద స్థాయికి వెళ్తున్నారు, వాళ్ళలాగా మనం ఎందుకు చేయలేకపోతామని ఈ రియలైజేషన్ రాదు. దీంట్లో కూడా వాళ్ళు బొక్కలు ఎదుగుతారు. ఎదిగి అలాగ వెళ్ళి చేశారులే అందుకే ఆమె అయిందిలే, మనకెవరు వచ్చారు, మనకెవరు తెచ్చారా, మనకేం చేసి ఎవరు రాలా అంటే అది నీ నోటి మాట, నీ నోటి తోల వల్ల కూడా కొంతమందికి అట్లా ఉంటుంది అనమాట. కొంతమందికి అప్లైన్తో సఖ్యతకుంటాం, డౌన్లైన్తో సఖ్యతకుంటాం కూడా చేత కాదు. ఓకే, అప్లైన్తో మంచుకుంటారు, డౌన్లైన్తో మంచుకుంటారు అని నోరు తెలిస్తే నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. జాయిన్ అయినాక మహాలక్ష్మి కూడా ఒక 3 నెలల పాటు ఒకళ్ళు కూడా జాయిన్ కాల. ఎన్ని నెలల పాటు నీ కింద ఒకళ్ళని జాయిన్ అయ్యారమ్మా? 3 నెలలు 3 నెలల పాటు ఒకళ్ళు జాయిన్ కాల. అయినా సరే ఆమె ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్ కి, ప్రతి సెమినార్ కి వస్తూ నేను చేస్తాను, సాధిస్తాను ఈ మాటే. ఆమెకి ఎప్పుడు నాకెవరు రావట్లా, ఎంత చేసినా ఎవరు రావట్లా. కొంతమంది నాతో కూడా అంటారు, నేను చేస్తున్నా కానీ నాకు రావట్లేదు గురించి, నాకు రావట్ల గురుమాత. ఎట్టొస్తారు నీ బుర్రలో ఇంకా చెత్త పెట్టుకుంటే ఎట్టొస్తారు? నాకు వస్తారు, సక్సెస్ అవుతారనే మాట నీ నోట్ల నుంచి రాకుండా నాకు ఎవరు రావట్లా అంటే తదాస్తు దేవుడు అదే ఎత్తాడు, నీకు ఎవరు రారు. ఎవరైనా రావాలంటే ఫస్ట్ నీ బుద్ధి మారాలి కదా. నీ కాన్ఫిడెన్స్ చూసి ఎదుటోళ్ళు నిన్ను చూసి అట్రాక్ట్ అయి రావాలా. నువ్వు ఒక మ్యాగ్నెట్ లాగుంటే ఇనుము ఆకర్షించబడుతుంది. ఇనుములు మేకులు గీకులు అన్ని అయస్కాంతాన్ని ఆకర్షించినట్టు వస్తాయి. నీ బుద్ధిలో నీ ఆలోచన విధానంలో కరెక్ట్గా లేనప్పుడు మనుషులు నిన్ను చూసి ఎలా వస్తారు? నువ్వు ఏముందని నీ దగ్గర వస్తారు. నీ ఆలోచన విధానం పర్ఫెక్ట్గా ఉందా, నీ మాట తీరు పర్ఫెక్ట్గా ఉందా, నీ కాన్ఫిడెన్స్ పర్ఫెక్ట్గా ఉందా? ఏమీ లేకుండా నాకు రావట్లా అంటే ఎలా వస్తారు? నాకు అర్థం కావట్లా. మనం చెప్పే మాటలో కాన్ఫిడెంట్గా చెప్పాలా, నేను ఉంటా 4 సంవత్సరాలు రా, నీ చక్కగా చెప్తారా అని చెప్పాలా, నేను నీకు సపోర్ట్గా ఉంటారా అని చెప్పాలా. ఇలా మనం ఏదో చెప్తే ఎదుటోళ్ళకి ఆకర్షించబడి వస్తారు. మనం ఏమి చెప్పకుండా మనం నోరు తెలిసి కానించి ఇదే విధంగా నెగిటివ్ మాట్లాడుతూ కూర్చుంటే ఎవరు ఏ అప్లైన్ మాత్రం ఎందుకు వస్తాడు, ఏ డౌన్ లైన్స్ మాత్రం ఎందుకు వస్తారు? మన మన బుద్ధే మన సక్సెస్ అనమాట. మన ఆలోచన విధానమే మన సక్సెస్. ఈరోజు మహాలక్ష్మి గురించి పొగుడుతున్నారు అంటే మిగతా వాళ్ళందరూ ఆమె దగ్గర నుంచి ఇది నేర్చుకోవాలని. నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటా. అరే 52 ఏళ్ల వయసులో ఆమె అంత కాన్ఫిడెంట్గా ఉంది, మనం 40 ఏళ్ల వయసు వాళ్ళు ఇంకా ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి?
ఆ దగ్గర బైక్ లేదు తిరగటానికి, వెహికల్ లేదు తిరగటానికి, తీసుకెళ్లే వాళ్ళు లేరు, వాళ్ళ హస్బెండ్ రాడు, కొడుకులు రారు, కూతురు రారు, అల్లుళ్ళు లేరు. అరే తిరుగుతుందండి ఆమె రేయి రేయి పగలు. మొన్న వాడు రోడ్డు మీద ఉండి అంటే ఎవడో వచ్చి బైక్ కూడా వచ్చి గుద్దాడు ఆమెను. మొత్తంగానే అదే వేరే వాళ్ళు అయితే ఒక 6 రోజుల పాటు రెస్ట్ అనేవాళ్ళు, తర్వాత అడ్మిట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు బిజినెస్ నుంచి. తర్వాత దెబ్బ తగిలినా సరే వెళ్ళిపోయి మళ్ళీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ అయినా సరే మోకాళ్ళ నొప్పి ఇంకాల నొప్పి అని చెప్పి ఆగలా, తిరుగుతూనే ఉంది. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేదు మా గురించి ఈ విషయం కూడా. కొంతమంది చెప్పుకుంటా ఉంటారు ప్రాబ్లమ్స్. మొన్న దాస్ గారు కూడా ఏ వయసు దాస్ గారు వర్క్ చేయలేకపోతున్నా అంటే గురించి కిడ్నీలో రాళ్ళ గురించి స్టోన్స్ గురించి అంటాడు. ఎందుకు వస్తాయి అంటే మన మైండ్ లో కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్ఫిడెన్స్ ఉన్నాయి అనుకోండి ఏవి ఉండవు. అర్థమవుతుంది మీ అందరికి? వెన్నుపూసల నొప్పులు అంటారు, కాళ్ళ నొప్పులు అంటారు, మోకాళ్ళ నొప్పులు అంటారు, నెక్స్ట్ ఇంకో నొప్పులు అంటారు. ఏంటి వస్తాయి నాకు అర్థం కాదు నొప్పులు ఎందుకు వస్తాయి. అవన్నీ ఈ నొప్పులన్నీ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? బుర్రలో స్టార్ట్ అవుతాయి నొప్పులు. ఆ బుర్రలో వచ్చే నొప్పి నీకు బాడీ మొత్తం వ్యాపించింది అనమాట. అసలు నీకు ఏమీ లేదనుకో, ఏమీ లేదు మనకి, మన దగ్గర ఏ ప్రాబ్లం లేదనుకో, ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చింది, సక్సెస్ వచ్చింది. క్లియర్? సో రైట్. ఇంకా కొన్ని విషయాలు ఇంకా ఆమె దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి, మిగతా అప్పుడు దగ్గర ఉందాం. సో సంజయ్ మేడం వెల్కమ్ గురుమాత కోసం. క్లియర్? థ్యాంక్ యూ మా గురించి అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, మహాలక్ష్మి మేడం. ఎక్సలెంట్ గా డ్రెస్ కోడ్ కుట్టించుకోవడము అండ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది బాగా జరిగింది. సో ర్యాంక్ 2 కూడా అయిపోయింది, అవుతుంది, దగ్గరలో ఉన్నారు. లెఫ్ట్ రైట్ టీమ్ నాది అని డే 1 నుంచి కష్టపడటం నేర్చుకున్నారు. ఏ అప్లైన్ కోసం చూడలేదు. అప్లైన్ వస్తే బోనస్ గా భావించారు. డౌన్ లైన్స్ కి సపోర్ట్ అనేది నా బాధ్యత అనుకున్నారు. సో మరి వినుకొండ అయినా తాటికొండ అయినా ఏ ఊరైనా కానీ వెళ్ళిపోయి వర్క్ చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు. సో బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. ఇంతే విధంగా డైమండ్ షిప్ దాకా ఏ పొగడ్తలకి లొంగకుండా, ఏ తెగడ్తలకి కృంగిపోకుండా, సో ఇదే విధంగా గ్రౌండ్ లెవెల్లో డౌన్ టు ఎర్త్ ఉంటూ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకొని ఫాస్ట్గా డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది అంటుంటున్నారు మా గురించి వర్క్ లోకి రండమ్మా నీ కింద లెఫ్ట్ రైట్ టీం వచ్చారని. అంటే 4 నెలల కుదరదు, 2 నెలల కుదరదు అంటుంటారు. బట్ మహాలక్ష్మి గారు జాయినింగ్ రోజు నుంచి ఏ రోజు కూడా నాకు కుదరదు అన్నమాట అనలేదు. డే 1 నుంచి రోజు వర్క్ లో ఉంటున్నారు. ప్రతి మీటింగ్ ట్రైనింగ్ వస్తున్నారు కాబట్టి ఫాస్ట్ గా సక్సెస్ అయిపోతున్నారు మా గురించి. సో లెఫ్ట్ రైట్ టీం వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం సర్వీస్ ఇచ్చుకుంటే మంచిగా టీం తయారవుతుంది. అట్లా కాకుండా నెగ్లెక్ట్ చేసుకుంటే వచ్చిన టీము డీయాక్టివేట్ ఈ అవకాశం ఉండిద్ది. మళ్ళీ వాళ్ళకి మళ్ళీ కొత్త వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుకొని అందరినీ సక్సెస్ చేయించుకుంటూ ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో సో డైలీ వర్క్ లో ఉండి వాళ్ళకి సపోర్ట్ ఉంటూ సో ప్రతి ఒక్కరిని సక్సెస్ చేయించుకుని ముందు తీసుకెళ్తుంది. ఇదే విధంగా డైమండ్ దాకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ రోజు కూడా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి మీటింగ్ కి ట్రైనింగ్ కి ఇలాగే అటెండ్ అయ్యి డైమండ్ ఫాస్ట్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి మంచి అవకాశం కల్పిస్తున్నాను. సో రైట్ చూడొచ్చు, ఈ సేఫ్ షాప్ ప్లాన్ ఫస్ట్ మహాలక్ష్మి గారికి ఎవరి ద్వారా వచ్చిందంటే శ్రీకాంత్ అని ఒకతను ఉన్నాడు. శ్రీకాంత్ సార్ నా టీంలోనే ఉంటాడు. శ్రీకాంత్ సార్ అంతే వాళ్ళది. వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి మరీ ప్లాన్ చెప్పారంట మహాలక్ష్మి గారికి. ఎప్పుడు? 2 years బ్యాక్. 2 years బ్యాక్. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉన్నాం. ఈ సార్ శ్రీకాంత్ సార్ ఈయన చేబ్రోల్లో వర్కింగ్ ఇన్స్పెక్టర్. సో ఇతను ప్లస్ వీళ్ళ ఆవిడ ఈ ఫోటోలో ఉంది కదా, మహాలక్ష్మి గారి పక్కన ఉందో చూసారా, ఇదేమో వాళ్ళ ఆవిడ మాధుర్య. సో ఈ ఇద్దరు వెళ్ళి ప్లాన్ చెప్పిన మహాలక్ష్మి గారు అప్పుడు జాయిన్ కాల. ఎందుకు జాయిన్ కాలేదు? కారణం ఆమె అప్పుడు వేరే వాళ్ళకి మళ్ళీ డిస్కషన్ చేస్తే వాళ్ళు నెగిటివ్ చెప్పారు. 2 సంవత్సరాల క్రితం సేఫ్ షాప్ ప్లాన్, ఇప్పుడు కాదు అప్పటికి 2 ఏళ్ళు, అంటే ఇప్పుడు 3 ఏళ్ళు అయింది.
3 ఏళ్ళ క్రితమే సేమ్ షాప్ ప్లాన్ చెప్తే అప్పుడు ఆమె జాయిన్ కాల. ఎందుకు జాయిన్ కాలేదంటే ఆమె వేరే వాళ్ళతో సింపుల్ డిస్కషన్ చేసింది. సో వీళ్ళు కూడా శ్రీకాంత్ సార్ కూడా ఏం చేశారంటే ఒకసారి ఫాలో అప్ చేసేసారు, వదిలేశారు. బట్ అగైన్ మళ్ళీ వెళ్ళి కలిసినట్టే మేబీ మహాలక్ష్మి గారు ఆలా టీంలో జాయిన్ అయ్యేది. ఇంత మంచి లీడర్ వాళ్ళకే వచ్చేవాళ్ళు. ఎస్ఆర్నో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఒక వ్యక్తికి ఒకసారి ప్లాన్ చెప్పినాక వదిలేస్తే అది మీకే నష్టం. ఎవరికి నష్టం అండి? మాకే నష్టం. సో కాబట్టి అగైన్ వెళ్ళి కలవండి, మళ్ళీ వెళ్ళి కలవండి, మళ్ళీ వెళ్ళి కలిస్తేనే మీకు డీడీలు వస్తాయి. నెక్స్ట్ మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీ ప్రాబ్లమ్స్ ఒక 4 సంవత్సరాల పాటు మర్చిపోండి. మహాలక్ష్మి గారికి చాలా అప్పులు ఉన్నాయి. సేఫ్ షాప్ లో రాకముందే ఆమె చాలా అప్పుల్లో ఉంది. నాకు తెలిసి చాలా మందితో తిట్లు కూడా తింటుంది అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళతో. ఆ అప్పులే ఆమెకి కసి, అని ఆ అప్పులు అనేవి ఆమెకి ఫైర్. వీళ్ళు తిడుతున్నారు, ఆ తిట్లు ఏమవుతాయి? పెట్రోల్ లాగా ఆమెకి ఫైర్ మీద పడితే ఏమైంది? ఆ మంట పైన పెట్రోల్ పోస్తే ఏమైంది? బొగ్గుమంది. ఎసాను అర్థమవుతుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా మళ్ళీ తీసుకొచ్చి డీడీలు తెచ్చిందేమా. డీడీ కోసం శ్రీనివాసరావు దగ్గర అప్పు తీసుకుంది, మళ్ళీ శ్రీనివాసరావుని మీ దగ్గర తెచ్చుకుంది. సేమ్ షాప్ కన్నా ముందు హెర్బల్ లైఫ్ చేసిందంట, అక్కడ అప్పులు తెచ్చుకుంది. మల్లేశ్వరి దగ్గర డబ్బులు అప్పు తెచ్చుకుంది, మళ్ళీ ఆ మల్లేశ్వరి కూడా బిజినెస్ తెచ్చుకుంది. చూడండి, అంటే ఎవరి దగ్గర అయితే అప్పులు ఉందో మళ్ళీ వాళ్ళకి వెళ్ళి ప్లాన్ చెప్పి మళ్ళీ వాళ్ళని కూడా డీడీ తెచ్చి ఇప్పుడు ఆ శ్రీనివాసరావు ర్యాంక్ 1 చేయించుకుంది, మల్లేశ్వరి కూడా రేపు ర్యాంక్ 1 చేయించుకుంటుంది. ఎస్ అన్నో అంటే చూడండి, ఈ రోజు చాలా మంది నేర్చుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. సఖ్యత ఉండదు చాలా మందికి. ఎవరైనా ఒక మాట అనగానే వాళ్ళ మీద అలుగుతాం, వీళ్ళ మీద కోపడతాం. మనకు ఫ్రీగా వచ్చేది ఏంటంటే, మనకు చిన్నప్పటి నుంచి మనకు ఫ్రీగా దొరికేది ఏంటంటే కోపం. అవును కదా? ప్రతి మనిషికి ఉచితంగా వచ్చేది ఏంటి చెప్పండి? కోపము. అది కూడా బలహీనుల పైన చూపిస్తాం. అంటే మనకన్నా తక్కువ వాళ్ళ మీద కోపం చూపిస్తాం, పైన వాళ్ళ మీద చూపించాం. అర్థమవుతుంది మీకు? కోపం ఎవరి మీద చూపిస్తాము? ఆ వీళ్ళు మనం ఏమన్నా సరే వీళ్ళు మనల్ని ఎదురు తిరిగి ఏమనలేరు, వీళ్ళు మనకు ఎదురించి మాట్లాడలేరు, వీళ్ళని మనం ఏమన్నా అనొచ్చు అని మొగుడు ఏం చేస్తాడు? పిల్లల మీద చూపిస్తాడు, పిల్లల మీద చూపించింది. అంతేనా? ఇప్పుడు మా పెద్దోడు చిన్నోడి మీద చూపిస్తాడు. అర్థమవుతుందా? ఈ కోపం చూడండి ఎలా ఉంటుందో. నేను సంజయ్ మేడం కంటే సంజయ్ మేడం ఏమో పిల్లలు నాని వాడు తేజవాడు అంటే కింద కింద స్థాయి వల్లనే మేము అంటూ ఉంటాం, సర్వసాధారణ విషయం. మీరు అదే జరిగిందా? అంటే మనకన్నా తక్కువ వాళ్ళనే మనం మాట్లాడతాం, కానీ పెద్దోళ్ళని వీళ్ళ వల్ల మనకు లాభం వచ్చింది, వీళ్ళు గబక్కన ఏదైనా అంటే మళ్ళీ వీళ్ళు మనకు సపోర్ట్ చేయరు, లేకపోతే మనకు రారు అని వాళ్ళని ఏమనం. సో దయచేసి అలాంటి విషయాలు ఏదైనా తీసేసారు సార్. మరి ఈరోజు మహాలక్ష్మి గారి దగ్గర నుంచి ఇది కూడా నేర్చుకున్నాం. ఎన్ని మాటలు అన్నా సరే నవ్వుతూ మాట్లాడటం, ముందు పలకరించుదామా. ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడినా సరే వాళ్ళ మీద కొమ్మ పెట్టుకొని పలకపోవడం అట్లా ఉండకుండా ముందు పలకరించడం. కొంతమంది ఆమె గురించి అంటే నాతో కాదు గురుమాతో మాట్లాడటం, అంటే ఆమె అట్లా ఇట్లా బిజినెస్ గురించి అట్లా ఇట్లా చెప్పి చెప్పుకొస్తే డౌన్ లైన్స్ కొంతమంది ఉంటారు కదా, అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడతారు, అప్లైన్ పర్సనల్ విషయం గురించి నెగిటివ్ మాట్లాడతారు. అలాంటి వాళ్ళ గురించి కూడా ఒకటే, ఇది బిజినెస్, సేమ్ షాప్ అనేది వ్యాపారం. ఆమె అప్పులు, ఆమె బాధలు, ఆమె కష్టాలు, ఆమె గురించి మనకు అనవసరం. ఆమె సేమ్ షాప్ చేస్తుంది, మీరు కూడా నచ్చితే చేసుకోండి, లేకపోతే మానుకోండి. కొంతమంది ఇలా కూడా ఉంటారు, మేము ఆమైతే రాము, ఆ వస్తే మాకొద్దు. అట్లా మనుషుల్ని డిస్క్రిమినేషన్ చేసేవాళ్ళు కూడా కొంతమంది వస్తారు. బట్ కొంతమంది ఆ మాటలు కూడా హర్ట్ అవుతారు. బట్ అలాంటి మాటలు కూడా ఆమె పట్టించుకోవాలా. కొంతమంది ఆమె డైరెక్ట్ గా నువ్వు వస్తే మాకు వద్దమ్మా అనేవాళ్ళు ఉన్నారు. బట్ అలాంటి మాటలు కూడా నెగిటివ్ తీసుకోకుండా, నెగిటివ్ అనే విషయాన్ని తీసేసుకొని బిజినెస్ లో ముందుకు వెళ్తుంది. కాబట్టి పైన భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ఆమెకు సక్సెస్ అలానే ఇస్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఉన్నారు జూమ్ లో, 65 మంది ఉన్నారు. మీ అందరూ కూడా ఈరోజు గుర్తుంచుకోండి సార్.
52 ఏళ్ల వయసులో ఉన్న మహాలక్ష్మి గారు ఈ విషయాలన్నీ కూడా నేర్చుకొని బిజినెస్ చేస్తూ ఎలా డెవలప్ అవుతున్నారో మనం కూడా అలానే డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అలానే అవ్వాలని కోరుకుంటూ సో ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ ఇస్ గ్యారేజ్ నారాయణ సంగం జేవో సేఫ్ షాప్. సో ఫైనల్ గా మహాలక్ష్మి గారు, సో ఈ వీడియో మొత్తం రికార్డ్ చేశాను, మళ్ళీ ఇది యూట్యూబ్ లో కూడా పెడతాను. సో మరి నువ్వు బిజినెస్ లో రేపు డైమండ్ అయితే మళ్ళీ ఈ వీడియో చూపిస్తాను, ఎంత పొగిడించుకొని ఎస్ గురుజీ, తప్పకుండా అవుతాను గురుజీ. గురుజీ తప్పకుండా అవుతాను. లేదు నా గోల్ ఇది ఒక్కటే గురుజీ. ఇక నేను సావైనా బతుకైనా రేవనికి ఇది ఒక్కటే గురుజీ. నేను చేస్తాను, ఇంకే పనికి కూడా వెళ్ళను. రైట్. ఇదే విధంగా 4 సంవత్సరాలు, ఇది 1 ఇయర్ వస్తుంది, ఇంకో 4 సంవత్సరాలు చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ కల్లా టోపాజ్ అవ్వాలి, ఆ తర్వాత రూబీ అవ్వాలి, ఆ తర్వాత కల్లా డైమండ్ అవ్వాలమ్మా. ఓకేనా? సో ఎస్ గురుజీ, తప్పకుండా గురుజీ. పొగిడిన తర్వాత మళ్ళీ వర్క్ తగ్గించి మాకు ఇంకా వర్క్ పెంచాలి. లేదు ఓకేనా? వర్క్ లేదు పెంచి గురుజీ, వాళ్ళు ముందుకెళ్తారు. కాస్త పోవడం కానీ కొంతమంది ఏం చేస్తారంటే అంతా అయిపోయాలి, డైమండ్ అయ్యాలి అనుకుంటే ఇంట్లో పడుకుంటారు. అట్లా ఉండదమ్మా. లేదు. ఓకేనా? డైమండ్ ఎస్ అయ్యేదాకా గురుజీ, నిరంతరంగా కష్టపడి, నేను డైమండ్ అయ్యకుండా నేను కష్టపడుతున్నా. ఓకేనా? ఎస్ నేను గురుజీ. డైమండ్ అయ్యకుండా నేను ఇంకా తిరగదాకా నేను రెడీగా ఉన్నాను, కష్టపడుతున్నాను. సో అలా ఉండాలి. కాస్త మనం ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటాం కాకుండా మనకు వచ్చిన వాళ్ళందరూ ఎంతో నమ్మకంతో వస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయాలని అనుకుని నేను ముందుకెళ్ళాలి. ఓకేనా? రైట్. సో మరి ఎస్ గురుజీ, సిల్వర్ తప్పకుండా. ఎప్పుడు కల్లా కంప్లీట్ చేస్తామన్నా సిల్వర్? ఈ నెలలో చేస్తాను గురుజీ, ఈ నెలలో చేసేస్తాను గురుజీ. నెక్స్ట్ ఈ మంత్ లో 2, మళ్ళీ 3 నీతో రోజులు. మాట్లాడి నీతో మళ్ళీ టెస్ట్ మని చెప్పిస్తాను. అప్పటికల్లా ఏమైపోతావు? ఎస్ సిల్వర్ అవుతాను గురుజీ. సిల్వర్ కాదు, నాకు ఒక మాట గుర్తుంది గురుజీ, నాకు ఒక మాట గుర్తుంది గురుజీ. కారులో మనం ఫీల్డ్కి తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు ఒకటే మాట అన్నావు, చేస్తానంటేనే ఉండు, లేకపోతే దిగి వెళ్ళమ్మ ఇప్పుడే కారు, నువ్వు సిల్వర్ అయిందాక నేను నమ్మనన్నావు. నేను అదే బాగా మైండ్లో పెట్టుకున్నాను గురుజీ. తప్పకుండా సిల్వర్ అవుతాను గురుజీ ఈ నెలలో. నీ కాడ నేను ఆ బ్లెస్సింగ్ తీసుకుంటాను గురుజీ. నెక్స్ట్ మంత్ మళ్ళీ టెస్ట్ మని చెప్పించినప్పుడు కదా ప్లాటినం కంప్లీట్ చేయమ్మా. సరేనా? ఎస్ ఎస్ గురుజీ, తప్పకుండా. రైట్. థ్యాంక్ యూ గురుజీ. ఇంకో విషయం కూడా నేను మహాలక్ష్మి గారి గురించి నేర్చుకోవాలి అందరూ. చాలా మంది కాంట్రిబ్యూషన్ కోసం డబ్బులు ఇవ్వమంటే 200 ఇస్తాక ఎడతారు. 2000 కాంట్రిబ్యూషన్ అని, 1800 అని, ఈ కాంట్రిబ్యూషన్ కోసం కూడా ఏడుతారు. డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు, అప్లైన్ పెట్టాలా, అప్లైన్ పెట్టాలా, అప్లైన్ పెట్టాలా. అంటే నా వల్ల అప్లైన్ చెక్ వచ్చింది కదా, అప్లైన్ పెడితే వద్దాం, ఇక ఇలా ఉంటారు చాలా మంది. మహాలక్ష్మి గారి దగ్గర ఫస్ట్ లో కాంట్రిబ్యూషన్ దగ్గర డబ్బులు లేకపోతే, 200 ఇస్తా కూడా లేకపోతే వచ్చి వెన్యూ హాల్ క్లీన్ చేసిందండి. వెన్యూ హాల్ ఊడటము తొడటము చేసి, అర్థమవుతుందండి, మేము బయట స్వీపర్ కైనా ఒక 200 ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఆ కాంట్రిబ్యూషన్ గా పెట్టుకుని కూడా వచ్చేది. ఎంత చెప్పినా తక్కువే మహాలక్ష్మి గారికి. నేను చెప్తున్నా కదా, ఆమెని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మీరు మగాళ్ళని కూడా తీసుకోవాలి. ఆమెలా కష్టపడాలనుకోవాలి. ఆమెలాగా తక్కువగా చాలా మంది చూసినా సిగ్గుపడకూడదని నేర్చుకోవాలి. ఎవరైనా ఏదైనా మాటలన్నా కూడా మనం ఓర్చుకోవాలని కూడా నేర్చుకోవాలి. ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా ఆమె దగ్గర నుంచి ఎలా అయితే ఆమె చేస్తుందో విషయాలు నేర్చుకొని ఐక్యతగా ఉంటూ టీంని ముందుకు తీసుకెళ్ళడంలో కూడా నెంబర్ 1. వ్యక్తులు తెచ్చుకోవటము, వాళ్ళని నిలబెట్టుకోవటము, వాళ్ళతో మంచిగా మాట్లాడటము, ఇవన్నీ కూడా నెంబర్ 1. చాలా మంది ఒక ఇద్దరు, ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఒక ఇద్దరు డౌన్ లైన్స్ ఉంటే ఆ ఇద్దరితోనే సఖ్యతగా ఉంటారు. అర్థమవుతుంది? ఒక ఇద్దరు డౌన్ లైన్స్ ఉంటే ఆ ఇద్దరితోనే గొడవలు వీళ్ళకి కొంతమందికి. ఎందుకు? నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదా, ఇలా నోరు మంచిది కాదు. అరే మనకంతా డౌన్ లైన్స్ వచ్చారు, మనం వాళ్ళతో సఖ్యతగా లేకపోతే వాళ్ళు ఆగిపోతారు బిజినెస్ లో అనే భయం కూడా ఉండదు వీళ్ళకి. వచ్చిన వాళ్ళతోనే గొడవ పడతారు వీళ్ళు. రైట్ అనిపించుకోవాలా, రిచ్ అనిపించుకోవాలా? సోమశేఖర్ బాబుజీ ఈ మాట అన్నాడు స్టార్టింగ్ లో. నేను కూడా స్టార్టింగ్ లో నా అప్లైన్తో గొడవ పడుతుండేవాడిని, నా డౌన్ లైన్తో గొడవ పడుతుండేవాడిని. ఎందుకంటే నేను చేసేది కరెక్ట్ అనిపించేది నాకు, వాళ్ళు చేసేది రాంగ్ అనిపించేది. నేను గొడవ ఆడుతుండేవాడిని. సోమశేఖర్ బాబుజీ ఒకటి అన్నాడు, దగ్గర నువ్వు రైట్ అనిపించుకుంటావా, రిచ్ అనిపించుకుంటావా? నేను రైట్ అనిపించుకుంటాను. నువ్వు రైట్ అనిపించుకుంటే నువ్వు జీవిత కాలంలో నువ్వు డైమండ్ కాలేమన్నాడు. ఏమన్నాడు? నువ్వు కరెక్ట్ అనిపించుకోవాలనుకుంటే నువ్వు జీవిత కాలంలో డైమండ్ అవ్వలేవు. నువ్వు రైట్ కాదు, రిచ్ అనిపించుకో. నువ్వు రిచ్ గా అనిపించుకోవాలంటే నువ్వు ఎంత సపోర్ట్ చేసినా నిన్ను అనేవాళ్ళు అంటానే ఉంటారు.
వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకో మాకు. నిన్ను బ్లేమ్ చేసే వాళ్ళు బ్లేమ్ చేస్తానంటారు, నువ్వు వాళ్ళ గురించి పట్టించుకో మాకు. నీ అప్లైన్లో నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు వస్తారు, నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. నీకు ఏది కావాలో అది తీసుకో, హంస అలాగా ఉండు. హంసకి పాలు నీళ్లు కల్పిస్తే పాలు తీసుకొని నీళ్ళు వదిలేసింది. నీకు ఎవరి దగ్గర ఏదైనా కావాలి అంటే ఆ మంచి తీసుకొని చెడు వదిలేసే. వాళ్ళతో నీకు గొడవ ఎందుకు, వాళ్ళతో నీకు ఆర్గ్యుమెంట్ ఎందుకు? నువ్వు రైట్ కాదు, రిచ్ అనిపించుకో, అప్పుడు నువ్వు రిచ్ అయిపోతా ఉన్నాడు. ఆ రోజు నుంచి నేను కూడా నేర్చుకున్నా, నేను ఎవరితో గొడవకి వెళ్ళను, ఎవరితో తగాదలకు వెళ్ళను, ఎవరితో ఆర్గ్యుమెంట్లు చేయను. ఎవరైనా డౌన్ లైన్స్ కొంతమంది బావు అని అరిసేవాళ్ళు వస్తారు, ఓకే యువర్ రైట్ అంట. ఏమన్నారు అర్థమవుతుందండి? Yes, సింహం గురూజీ. కుక్కలతో తగాదలకు వెళ్ళదు. సింహం ఎలా ఉండింది, ఎవరితో తగాదలకు వెళ్ళదు. సింహం లెక్క ఉండాలి మనం, స్ట్రాంగ్ ఉండాలా, ఎవరితో వివిధాలు ఉండకూడదు, ఎవరితో గొడవ ఉండకూడదు, ఎవరితో మనస్పర్ధ కూడా ఉండకూడదు. కలిసి జర్నీ చేస్తాం కాబట్టి 100 వస్తాయి మాటల్లో, బట్ ఎవరితో మనస్పర్ధలు పెట్టుకోవద్దు. ఇద్దరు కూర్చున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవద్దు చెడుగా. మహాలక్ష్మి దగ్గర నుంచి ఆ క్వాలిటీ కూడా ఉంది, వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడదు, ఎవరి గురించి కంప్లైంట్ చేయదు, ఎవరి గురించి క్రిటిసైజింగ్ చేయదు. అర్థమవుతుందండి? వేరే వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడదు, అది మంచి లక్షణం. ఆ లక్షణం కూడా నేర్చుకోండి అందరూ. క్లియర్? సో ఆల్ ది బెస్ట్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. సో మహాలక్ష్మి గారు దుమ్ము దుమారం చేయమ్మా. సో ఈ నెలలో ర్యాంక్ 2 అయిపోయి సిల్వర్ ఇన్కమ్, సో ఆల్మోస్ట్ 15,000 దాకా తీసుకుంటారు చెక్, ఓకేనా? గురూజీ తప్పకుండా గురూజీ, మీ బ్లెస్సింగ్ గురూజీ, గాడ్ బ్లెస్. తప్పకుండా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.